కోల్కతాలో గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎగ్జామినేషన్ ఫామ్ ఇచ్చేందుకు కాలేజీకి వచ్చిన యువతిపై ఈ దారుణం జరిగిన విషయం మనకు తెలిసిందే. కాలేజ్ యూనియన్ రూమ్లో ఉండగా సామూహిక అత్యాచారం చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ కొన్ని రోజులుగా మనోజిత్ అనే వ్యక్తి ఆ యువతిని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఒప్పుకోకపోవడంతో స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లా కాలేజ్ సెక్యూరిటీ రూమ్లో బంధించి రాత్రి వరకు కూడా ఆ యువతి మీద అత్యాచారం చేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. జూనియర్ డాక్టర్పై ఘటనను మర్చిపోకముందే మరొక అలాంటి ఘటన జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరొకసారి మహిళల సేఫ్టీపై చర్చను లేవనెత్తున్నటువంటి పరిస్థితి. ఆ అత్యాచార ఘటన సమయంలో ఆ యువతి పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఆ యువతిపై హాకీ స్టిక్తో అత్యంత పాశవికంగా దాడి చేసి స్నేహితులతో కలిసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. అత్యాచార ఘటనను వీడియో తీసి నిందితులు ఒకవేళ గనక విషయం బయటికి చెబితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తామంటూ ఆ యువతిని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోకుండా వారు అత్యంత పాశవికంగా ఆ యువతి పట్ల ప్రవర్తించారు. అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. యువతిపై జరిగినటువంటి ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. నిందితులను ఉరతీయాలంటూ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. నిందితులకి పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా, జైట్ అహ్మద్, ప్రమీత్ ఉన్నారు. ప్రధాన నిందితుడు అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడిగా కూడా ఇప్పటికే గుర్తించారు.